ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకొని మనం ముందుకు వెళ్దాం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. మరి ఈరోజు మమ్మల్ని వెతుకుచున్నటువంటి దేవానికి వందనాలు. నీ చిత్తానుసారంగా ఈ యొక్క వాక్యపు వెలుగులో నడిపించి అనేక హృదయాలు భద్రపరచబడాలి, కదిలించబడాలి, ఆదరించబడాలి, అద్భుతాలను స్వతంత్రించుకోవాలి. ఒక మనుషుడు మాట్లాడేట వ్యర్థం. ఒక మనిషి ద్వారా నువ్వు మాట్లాడినట్లయితే అద్భుతాలు జరుగుతాయి. నా స్వరాన్ని నీ స్వరంగా నా ప్రభా మరి నువ్వు చేసినందుకు వందనాలు. నా స్వరానికి నీ యొక్క అభిషేకాన్ని విడుదల చేసినందుకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నామా పరమ తండ్రి, ఆమెన్. మంచిది. యేసు ప్రభువారు నిన్ను వెతుకుచున్నాడు. అవునా బ్రదర్, నిజమా? ఎస్, యేసయ్య నిన్ను వెతుకుచున్నాడు. నువ్వు నమ్మినట్లయితే, నువ్వు దొరికినట్లయితే దేవుడు ఏం చేస్తాడో చూద్దాం ఈ రోజున. యేసుక్రీస్తు ప్రభువారు అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? పరలోక ఆధిక్యతను ఎందుకు వదిలేశాడు? ఈ యొక్క దాసుని యొక్క స్వరూపాన్ని ఎందుకు ధరించాడు? అంటే పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. లోకాన్ని విమోచించటానికై, తనను తాను అప్పగించుకొనటానికై వచ్చాడు యేసయ్య. అపవాది క్రియలను లయపరచటానికి వచ్చాడు. అంతేకాదు, నశించిన దాన్ని వెతికి రక్షించటానికి ఆయన వచ్చాడు. ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించిన రోజున అద్భుతమైనటువంటి కార్యాలు మీ జీవితంలో మీరు స్వతంత్రించుకోగలుగుతారు. లోకము సమాధానాన్ని, నెమ్మదిని, ఆదరణని వెతుకుచున్నది. వింటున్నారా? శత్రువు చేతిలో నుంచి విడిపించబడగోర్చు ఉన్నది ఈ లోకం. ప్రభువు మనల్ని వెతుకుచున్నాడు. ఇక్కడ గమనించారు, ఎవరెవరిని వెతుకుతున్నారో తెలుసా? ఈ లోకం అంటే, లోకం అనగా దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు. అంటే ఈ లోకంలో ఉన్న మనుషులు ఏం చేస్తున్నారు? సమాధానము, నెమ్మది, ఆదరణ కాదంటారా? ఈ వాక్యం వించిన వాళ్ళు మీలో చాలామంది ఖచ్చితంగా చెప్తారు, అవును బ్రదర్, సమాధానం లేదు, నాకు నా భర్తకి సమాధానం లేదు, నాకు నా అత్తకి సమాధానం లేదు, నాకు నా కోడలికి సమాధానం లేదు, నాకు నేను వెళ్ళే సంఘానికి సమాధానం లేదు, నాకు నా చుట్టుపక్కల వారికి సమాధానం లేదు. ఎస్, కాబట్టి ఏం చేస్తున్నారు? సమాధానం వెతుకుతున్నారు. నెక్స్ట్, నెమ్మది లేదు బ్రదర్. అసలేని ఎంత ఉద్యోగము, ఎంత ఇల్లు, ఎంత సంపాదన, ఎంత స్థితి, కానీ ఏదో ఒంటరితనం, ఏదో భయంకరమైనటువంటి సమస్య ఏలుబడి చేస్తుంది. నెమ్మది లేదు, అంతా గందరగోళంగా ఉంది కాదంటారా? మీలో చాలామంది ఈ యొక్క మాటను ఖచ్చితంగా చెప్పగలుగుతారు. నెమ్మది లేదు, నెమ్మది అనేది లేదు, జీవితం అంతా హర్రివర్రి కాదా? ఈ లోకము సమాధానాన్ని, నెమ్మదిని, ఆదరణ వెతుకుతుంది. నన్ను ఆదరించేవారు లేరే. నేను అనేక మందికి సహాయం చేశాను, అనేక మందిని మరి బలపరిచాను, అనేక మందికి ఎంతో హెల్ప్ చేశాను. ఈ రోజున నన్ను ఆదరించేవారు లేరు, నాతో మాట్లాడేవారు లేరు, నన్ను పలకరించేవారు లేరు, నా సమస్యల్లో నాకు సహాయం చేసేవారు లేరు, నన్ను ఆదరించేవారు లేరు. అనేక మందిని ఆదరించానే, అనేక మందికి మరి సహాయం చేస్తేనే, అనేక మంది జీవితాల్లో అద్భుతాలు చేశానే కదా. ఈ రోజున ఇలా ఆదరణ కరువై మరి మీలో చాలామంది ఆదరణ కరువై ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారు. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా సమాధానం లేక, నెమ్మది లేక, ఆదరణ లేక వెతుకుచూ ఉన్నాడు. ఆ శత్రువు చేతిలో నుంచి విడిపించబడాలని ఆశతో ఉన్నాడు. ప్రభువు మనల్ని వెతుకుచున్నాడు. వింటున్నారా? మనమేమో సమాధానము, నెమ్మది, ఆదరణ, శత్రువు చేతుల నుంచి విడిపించబడాలని వెతుకుచూ ఉంటున్నట్లయితే దేవుడు మనల్ని వెతుకుచున్నాడు. మన ఆత్మ రక్షణను వెతుకుచున్నాడు. మనతో గల సహవాసాన్ని వెతుకుచున్నాడు దేవుడు. ఎంత అద్భుతం అండి! దేవుడికి నీతో సహవాసం కావాలి. కానీ నువ్వేమో ఈ లోకంలో ఉన్న నెమ్మది, సమాధానం, సంతోషం, ఈ లోకానుసారమైన వాటి కొరకు నువ్వు వెతుకుచున్నావు. యేసుక్రీస్తు ప్రభువు నశించినటువంటి ఒక సమరయ స్త్రీని వెదకి మధ్యాహ్నమందు ఎండను లక్ష్య పెట్టక సమరయకు వచ్చాడు.
దేవునికి స్తోత్రం. చూసారు, ఒక స్త్రీ కోసం మిట్ట మధ్యాహ్నం ఎండను లెక్క చేయకుండా సమరయ్యకు వచ్చాడు. 38 సంవత్సరాల నుంచి రోగి అయి పడుకున్నటువంటి ఆ పడక మీద పడినటువంటి ఒక వ్యక్తిని బాగు చేయటానికి బేతెస్తా కోనేటికి వచ్చాడు యేసయ్య వెతుక్కుంటూ. అలాగే జక్కయ్య యేసుప్రభువుని చూడాలని ఆశతో మేడి చెట్టు కూర్చుంటే జక్కయ్యను వెదకి మేడి చెట్టు వైపు ఆశతో చూశాడు. జక్కయ్యను పిలిచి జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. ఆదాము అవ్వల పాపం చేసినప్పుడు ఆయన హృదయం బద్దలైపోయింది. ఆదామా నువ్వెక్కడున్నావు అని కనికరంతో వెతకాడు. ఆదామా ఎక్కడున్నావు ఆదామా? అయితే ఆదాము వెతుకుచున్నటువంటి ప్రభువుకు తన ముఖాన్ని, ఆదాముని వెతుకుచున్నటువంటి ప్రభువుకు తన యొక్క ముఖాన్ని తప్పించుకొని ఆ చెట్ల మధ్య దాక్కున్నాడు ఆదాము. తల్లి తన బిడ్డను వెతుకుచున్న ప్రకారము, కాపరి తప్పిపోయిన గొర్రెను వెతుకుచున్న ప్రకారము నేడు కూడా ఆయన మనల్ని వెతుకుచూనే ఉన్నాడు. హోషేయ గ్రంథం 11:8 మనం చదివినట్లయితే, హోషేయ గ్రంథం 11:8 మనం చదివినట్లయితే, ఎఫ్రాయిమా నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును, ఇజ్రాయేలు నేను నిన్నెట్లు విసర్జింతును, అద్మాను వలె నిన్ను నేను ఎట్లు చేతును, సెబోయిమునకు చేసినట్లు నేను నీకు ఎట్లు చేతును. నా మనస్సు మారింది, సహింపలేకుండా నా అంతరంగం మండుచున్నది. యెషయా గ్రంథం 49:15 స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణించకుండా మరుచునా, తన చంటి పిల్లను మరుచునా, వారైనా మరుచుదు గాని నేను నిన్ను మరువను. ఎంత స్పష్టంగా ఉంటే దేవుడు నన్ను మరిచిపోయాడు, దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అనేటువంటి ఆలోచనలో చాలామంది జీవిస్తున్నారు. ఒక యవన సహోదరుడు అనుకోకుండా ప్రమాదానికి గురయ్యాడంట. మరి అది కొంచెం చాలా పెద్ద ప్రమాదం కాబట్టి తీవ్రమైన గాయాలతో ఆసుపత్రిలో ఉన్నాడు. హాస్పిటల్ అడ్మిట్ అయిపోయాడు. హాస్పిటల్లో ఉన్నాడు, చికిత్స పొందుతూ ఉన్నాడు. ఆ వార్త అతని తండ్రి విన్నప్పుడు వేగిరపడి ఆసుపత్రికి వచ్చాడు. కానీ ఎక్కడున్నాడో కుమారుడు, ఏ వార్డో, ఏ బెడ్డో, ఏ రూమే తెలీదు. మరి ఆ తండ్రి యొక్క ఆరాటం చూసినట్లయితే, కుమారుడా కుమారుడా నీవెక్కడున్నావని, నా బిడ్డ ఎక్కడున్నావు, ఏ రూములో ఉన్నావు, ఏ వార్డులో ఉన్నావు అని చెప్పి అరుస్తూ ఏడుస్తూ పరుగులు తీస్తూ కేకలు వేస్తూ వెతుకుచూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున మన పరమ తండ్రి ప్రేమ ఎంత విశేషమైనటువంటిదో గుర్తించారా? యేసయ్య నిన్ను నన్ను కూడా పాపపు భూమిలో చిక్కుకొని పోయి పాపపు పరిస్థితిలో లోకానుసారమైన జీవితాల్లో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆయన కూడా మనల్ని వెతుకుచూ ఉన్నాడు. మన పరమ తండ్రి ప్రేమ ఎంత విశేషమైనదో గుర్తించారా? లూకా సువార్త 15:7 మనం గమనించినట్లయితే, ఎందుకు ప్రభు మనల్ని వెతుకుచున్నాడు? జిగటగల ఊబిలో నుంచి మనం లేవనెత్తి తనతో సహవాసము గలవారిగా చేయుటకే వెతుకుచూ ఉన్నాడు. మారు మనసు పొందు ఒక్క పాప విషయమే పరలోకముందు ఎక్కువ సంతోషం కలుగుతుందంట బైబిల్ చెప్తుంది. లూకా సువార్త 15:7. లూకా సువార్త 15 మీరు జాగ్రత్తగా చదివినట్లయితే పిల్లల 3 నష్టాల గురించి మనం చదువుతూ ఉన్నాం. 3 నష్టాలు. నెంబర్ 1, కాపరి ఒక గొర్రె నష్టపోయాడు. ఒక స్త్రీ ఒక వెండి నాణ్యం నష్టపోయింది. ఒక ప్రేమగల తండ్రి ఒక కొడుకును నష్టపోయాడు. అయితే వారందరూ ఎలాగూ వెతికి కనుగొన్నారు అని మనం ధ్యానించినట్లయితే, వాళ్ళు కోల్పోయారని చెప్పి వదిలేసేసేలు. వెతికారు 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 కనుగొన్నారు. ఏంటండి? వెతికారు కనుగొన్నారు. ఇక్కడ 3 సందర్భాలను ఈరోజు మనం చూసి వాక్యపు వెలుగులో ముందుకెళ్దాం. నెంబర్ 1, తప్పిపోయిన గొర్రె. సండే స్కూల్ నుంచి మనకి స్టోరీ తెలుసు, మూవీస్ కూడా చూసాం. యూట్యూబ్లో చాలా అద్భుతంగా ఇవన్నీ ఉంటాయి మనకి మూవీస్.
ఈ తప్పిపోయిన గొర్రె లూకాసు వార్త 15:4 మనం చదివినట్లయితే, మీలో ఏ మనుషునికైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన యెడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన ఆ గొర్రె దొరికేంత వరకు దానిని వెతుకుతూ ఉంటాడంట. వెతకటానికి వెళ్తాడంట. గమనించాలి, అడవిలో తప్పిపోయినటువంటి గొర్రెకు ఎటువంటి సంరక్షణ లేదు. దానికి ఎన్నో రకాల శత్రువులు, సింహము, చిరుతపులి, ఎలుగుబంటి, తోడేలు ఇటువంటివన్నీ కూడా వెంటాడుతూ ఉంటుంటాయి చంపుకు తినటానికి. దీన్ని బట్టి నీకు అర్థమై ఉండాలి, దేవునికి దూరంగా, దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళిన తర్వాత నీ పరిస్థితి ఎలా ఉంటుందో అనేది. ఈరోజు చాలామంది ఫోన్ చేసి, బ్రదర్ మేమేదో ఇందులో దిగాం, ఏదో జరుగుతుందని చెప్పి, యేసుప్రభువుని నమ్మం, ఏదో అవుతుందని. కానీ ఏమీ లేదు, కాబట్టి మరలా మేము వెనక్కి వెళ్ళిపోతున్నాం. యెహోవాను విడిచి వేరొకను అనుసరించే వారికి శ్రమలు విస్తరిస్తాయంట. కాబట్టి ఈ రోజున ప్రియులు గమనించాలి, గొర్రె తన స్వభావాన్ని బట్టి కాపరిని విడిచి అటూ ఇటూ పరిగెడతా ఉందంట. తనకు సంభవించబో ఆ ప్రమాదాన్ని గుర్తించట్లేదు. నేడు మనిషి కూడా అనేక మంది, మనలో చాలామంది కూడా నరకము, అగ్నిగుండం గురించి ఆలోచించక కన్ను దృష్టిని బట్టి వీడియో, టీవీ వెంటపడుతున్నారు. మాదక ద్రవ్యాలు పుచ్చుకుని భయంకరమైనటువంటి ఇచ్చలచే పీడించబడుతున్నారు. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెషయా గ్రంథం 53:6. మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. మంచి కాపరి గొర్రెలను వెతికి వస్తూ ఉన్నాడు. గొర్రెల బాధ్యతను తీసుకున్నాడు. గొర్రెల కొరకు తన జీవమిచ్చటానికి సంచయించటం లేదు. దావీదు ఒక మంచి కాపరి. తన గొర్రెల మీదకు వచ్చిన సింహాన్ని, ఎలుగుబంటిని చంపేశాడు. 1 సమూయేలు 17:34-35. యోహాను సువార్త 10:11 ప్రకారం మనం చూసినట్లయితే యేసుప్రభువు ఏమంటున్నాడు తెలుసా? నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 పేతురు 2:25 మనం చూసినట్లయితే, అపోస్తలులైనటువంటి పేతురు గారు, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురు, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైనటువంటి ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారని వ్రాయిచున్నాడు అక్కడ 1 పేతురు 2:25. 1 పేతురు 5:4 మనం చూసినట్లయితే, ప్రభువే మన ప్రధాన కాపరి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్య భాగాలన్నీ కూడా కాపరి ఏం చేశాడు? ఇప్పుడు మనం చదువుకున్నట్టు వాక్యాలన్నింటిలో కాపరి ఏం చేశాడు? తన 99 గొర్రెలను ఒక చోట విడిచిపెట్టి తప్పిపోయిన ఒక్క గొర్రె కొరకు పరుగులు తీసి ఆరాటపడి వెదికి చివరికి దాన్ని కనుగొన్నాడు. కాపరి గొర్రెను కనుగొనుటకు మొట్టమొదటి శబ్దము చేస్తాడు. ఈ కాపరి గొర్రెను కనుగొనటానికి మొట్టమొదటిగా ఒక శబ్దం చేస్తాడు. కొన్ని గొర్రెలకు పేరుంటుంది. ఆ పేరుని పెట్టి పిలిచిన వెంటనే గొర్రెలు స్పందిస్తాయి. ఎందుకంటే యోహాను సువార్త 10:27 నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును అని యేసు ప్రభువు వారు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రభువు పరిశుద్ధ గ్రంథము ద్వారా మీకు శబ్దం చేస్తూ ఉన్నాడు. సేవకుల ద్వారా, భక్తుల ద్వారా, మరి అంత్యకాల సంఘటనల ద్వారా మరి మిమ్మల్ని అందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. ప్రభు యొద్దకు మరి తిరిగి వస్తారా? దూరం అయిపోయిన వారులారా, మరి గతంలో ఎంతగానో దేవుని సందులో గడిపినటువంటి వారు ఈ రోజున దైవికమైనటువంటి వాక్యానికి కాపరికి దూరం అయిపోయారా? మరి ప్రభు దగ్గర తిరిగి వస్తారా? కొన్ని గొర్రెలు ముండ్ల పొదల్లో చిక్కుకొని ఉన్నాయి. అవి విడిపించుకోలేవు. ఆ ముళ్ళ పొదల్లోంచి వాటికి విడిపించుకోలేవు.
కాపరి ఆ ముళ్ళను లక్ష్య పెట్టకుండా, తన శరీరానికి దెబ్బలు తగులనని చెప్పి తలంచకుండా ఎంతో ప్రయాసపడి దానిని లేవనెత్తుతాడు. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ముండ్ల కిరీటం ధరించాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, ఆయన కాళ్ళు చేతులకు మేకులు బిగించబడ్డాయి. బాధాకరమైనటువంటి ముళ్ళు నిన్ను గుచ్చకూడదని, శాపకరమైనటువంటి ముళ్ళు నిన్ను గుచ్చకూడదని ఆయనే శాపగ్రస్తుడైపోయాడు. ఇదంతా కూడా నిన్ను విడిపించి లేవనెత్తడానికే కదా. తప్పిపోయిన గొర్రెను కనుగొన్నటువంటి కాపరి దానిని నడిపించకుండా తన భుజాల మీద వేసుకొని సంతోషంగా వస్తూ ఉన్నాడు. మనం మన ప్రభు భుజాల మీద ఉన్నాం. సిలువను మోసిన యేసుక్రీస్తు భుజాలలో మరొక స్థలము కలదు ప్రియులారా. లూకా సువార్త 15:6. అది దొరికినప్పుడు సంతోషముతో దానిని భుజాల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించండి, తప్పిపోయిన నా గొర్రె పిల్ల నాకు దొరికింది అని వారితో చెప్తా ఉన్నాడంట. ఒక వ్యక్తి రక్షించబడినప్పుడు ప్రభు సన్నిధానంలో ఎంతటి సంతోషం! పరలోకమంతా కూడా ఆనందిస్తూ దేవదూతల మధ్య సంతోషం కలుగుతూ ఉన్నదంట ఒక వ్యక్తి బాప్తిసం పొందినట్లయితే. హల్లెలూయా. అందుకని నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, మనమంతా కూడా బాప్తిసం పొందాల, రక్షించబడాల, రక్షణ పొందుకొని దేవుని సన్నిధిలో జీవిస్తూ ఉండాలి. నెంబర్ 2, తప్పిపోయిన వెండి నాణెం గురించి మనకు అందరికీ తెలుసు. లూకా సువార్త 17:8. ఏ స్త్రీకైనా 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెం పోగొట్టుకుంటే ఆమె దీపాన్ని వెలిగించి ఇల్లంతా ఊడ్చి అది దొరకు వరకు కూడా జాగ్రత్తగా వెతుకుతుందంట. వింటున్నారా? ఇజ్రాయేల్ దేశంలో మరి వివాహం కానైనటువంటి యువతులు వెండి నాణాలను పోగు చేస్తూ ఉంటుంటారు. 10 వచ్చినప్పుడు పరిపూర్ణమైనది చెప్పి ఎంచి హారముగా చేసి ధరించుకుంటారు. అది వారికి ఒక అంతస్తునిస్తుందంట. అక్కడ రూల్ ప్రకారం 10 వెండి నాణాలు ఉంటాయి ఒక స్త్రీ చేతిలో. అయితే హఠాత్తుగా ఒక వెండి నాణము కనబడకుండా పోయిందంట. తప్పిపోయిన గొర్రెకు శబ్దము చేసిన ఎడల అది తిరిగి స్పందించింది, కానీ వెండి నాణం అలాగ స్పందించలేదు. ఆ స్త్రీ దీపాన్ని వెలిగించింది, ఇల్లంతా ఊడ్చింది, జాగ్రత్తగా వెతకనారంభించింది, ఆసక్తిగా కన్నీటితో భారంగా వెతుకుతూ ఉన్నది. లూకా సువార్త 15:8 మనం చూడవచ్చు. 9 వెండి నాణాలు ఆమె వద్దున్నాయి, 10వది కనబడటం లేదని చెప్పి 9 ఆత్మవరాలు మీలో ఉండవచ్చును, అయితే 10వదైనటువంటి ఒకటి మీ వద్ద ఉన్నదా? అనవసరమైనది ఒక్కటే మీలో నుండి తీసివేయబడని ఉత్తమైనటువంటి దానిని నీవు కలిగినవా? యేసుక్రీస్తు నీలో ఉన్నాడా? గమనించాలి. లూకా సువార్త 10:41-42 చూసినట్లయితే, అవసరమైనది ఒక్కటే మరి ఉత్తమైనటువంటి దాన్ని ఏర్పరచుకునను, అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడదు. ప్రియులు గమనించాలి. లూకా సువార్త ప్రకారం ఇక్కడ చక్కటి ఉదాహరణలు దేవుడిస్తూ ఉన్నాడు. ఏదైతే నువ్వు ఉత్తమాన్ని ఎంచుకున్నావో అది తీసివేయటం ఎవరి వల్ల కాదు. 9 రకాల ఆశీర్వాదాలను కలిగి ఉండొచ్చు. 9 రకాల ఆశీర్వాదాలు, ఈ 9 రకాల ఆశీర్వాదాలు మనం కలిగి ఉండొచ్చు. ఉద్యోగము, కుటుంబము, ఇల్లు, ధనధాన్యాలు, పలుకుబడి, అంతస్తు, డిగ్రీ, మరి పదవి, ఉన్నత స్థాయి, సమస్తం కూడా ఉండొచ్చు. కానీ యేసు మీతో కూడా ఉన్నాడా? ఈ లిస్ట్ అంతా కూడా మీకు ఉండొచ్చు, లిస్ట్ ప్రకారం మీకు అన్ని సమృద్ధి ఉండొచ్చు, కానీ యేసుప్రభువు వారు మీతో ఉన్నాడా? ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించాలి. యేసుప్రభువు వారు మీతో ఉన్నాడా? సమస్తం ఉండొచ్చు. మరి ఒక సేవకుడు ఒక కాలేజీలో చేరిన మొదటి వారంలోనంట వాళ్ళ ప్రిన్సిపల్ గారు ఎన్నో
ఆ, జీరో అంటే సున్నాలేసి చూపించిందంట. మీ ప్రయత్నము, మీ చదువు అంతా జీరో, సున్నాతో సమానం. దానికి విలువ లేదు. కానీ దానికి ముందు ఒకటి ఉన్నదంటే జీరో. చూడండి, 10 సున్నాలు వేసారు, విలువ లేదు. 10 సున్నాల కంటే ముందు ఒకటేస్తే దాని విలువ ఏమైపోద్ది? అమాంతంగా పెరిగిపోద్ది. కాబట్టి ఒక భక్తుడు, విత్ క్రైస్ట్ యు ఆర్ ఏ హీరో, వితౌట్ క్రైస్ట్ యు ఆర్ ఏ జీరో అన్నాడు. యేసయ్య ఉంటే నువ్వు హీరోవే, యేసయ్య లేకుంటే నువ్వు జీరోవి. హీరో అవ్వాలన్నా జీరో అవ్వాలన్నా ఆ వ్యక్తిని బట్టి లేదు, ఆ వ్యక్తిలో ఉన్న క్రీస్తుని బట్టి. వింటున్నారా? ఇజ్రాయేలీల యొక్క న్యాయాధిపతి అయినటువంటి సంసోను గొప్ప బలవంతుడే, సాహస కార్యాలు చేసిన వాడే. కానీ ప్రభు అతనిని విడిచిపెట్టినటువంటి సంగతిని ఎరగలేకపోయాడు. బలవంతుడు బలహీనమైపోయాడు. రాత్రివేళ పరుండి, పరమగీతం 3:1 రాత్రివేళ పరుండి నేను నా ప్రాణప్రియుని వెతికితిని, వెతికినను అతడు కనబడకయుండెను. ప్రకటన 3:20 మనం చూసినట్లయితే ప్రాణప్రియుడు ఏమయ్యాడు? లవదోయికీయ సంఘం ఆయనను వెలుపల నిలబెట్టేసింది. యేసుక్రీస్తు తలుపు యొద్ద నిలబడి పరితాపముగా తట్టుచూ ఉన్నాడు. యేసు ప్రభువారు 12 సంవత్సరాల వయసు కలిగినటువంటి బాలుడై ఉన్నప్పుడు ఆయన తల్లి తనతో కూడా ఉన్నాడని తలంచెను. కానీ 3వ దినముననే ఆయన తమతో కూడా లేడని గ్రహించారు వాళ్ళ తల్లిదండ్రులు. బంధుమిత్రుల యొద్దకు వెతుకును కానీ యేసుప్రభు అక్కడ లేడు. ఎక్కడైతే వదిలిపెట్టి వచ్చారో ఆ స్థలమందే ఆయన ఉన్నాడు. మీరు ఎక్కడ యేసును పోగొట్టుకున్నారో, ఎక్కడ జారిపడిపోయారు, ఎక్కడ దేవుని ప్రేమకు దూరమైపోయారు, అక్కడే వెతకండి. ఆ స్త్రీ దీపాన్ని వెలిగించి వెతికిందంట. పరిశుద్ధ గ్రంథమే దీపం, పరిశుద్ధ గ్రంథమే దీపం, బైబిల్ గ్రంథమే దీపం. వింటున్నారా? చాలా విలువైనటువంటిది ఇదంతా కూడా. 119వ కీర్తన 105వ వచనం ప్రకారం, నీ వాక్యము నా పాదములకు దీపము, త్రోవకు వెలుగునై ఉన్నది. ఆమేన్. దీపం వెలిగించి కొంచెం కింద ఉంచకుండా, మత్తయి సువార్త 5:15 ప్రకారం, పాత్ర లేక మంచం కింద ఉంచక, లూకా సువార్త 8:16 ప్రకారం వాక్యపు వెలుగులో వెతకాలే. దావీదు తాను పరిశీలన చేసుకున్నాడు. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము అని ప్రార్థించాడు. 139వ కీర్తన 22వ వచనంలో. మనల్ని మనమే విమర్శించుకుని నీడల తీర్పు పొందకపోదు. 1 కొరింథీ 11:31. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనల్ని మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుమంట. వెదకుడి దొరకునని ప్రభువు సెలవిచ్చిన మాట ప్రకారం వెండి నాణెమును వెతికినటువంటి స్త్రీ దాన్ని కనుగొన్నది. అది దొరికినప్పుడు తన పనికత్తెలను, పొరుగువారిని పిలిచి, నాతో కూడా సంతోషించండి, నేను పోగొట్టుకున్న వెండి నాణెమును దొరికింది అని లూకా సువార్త 15:9 ఆమె ప్రకటిస్తూ ఉన్నది. హల్లెలూయా! చాలా సంతోషం. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియులరా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చివరగా మరి తప్పిపోయిన కుమారుడు గురించి మనం ధ్యానం చేసుకుని ముగించుకుందాం. లూకా సువార్త 15:24 తప్పిపోయిన కుమారుడు. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికనని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. మొదటి ఉపమానాన్ని మనం చూస్తే 100 గొర్రెలో 1 గొర్రె కనపడకుండా పోయింది. రెండో ఉపమానం మనం చూసినట్లయితే 10 వెండి నాణాలు 1 వెండి నాణం కనబడకుండా పోయింది. కానీ మూడవ ఉపమానం చూసినట్లయితే ఆ ప్రేమగల తండ్రికి 2 కుమారులు ఉన్నారు. కానీ ఒకడు తండ్రిని విడిచి దూరమయ్యాడు. తండ్రి హృదయం ఎంతగా ఆవేదన చెంది ఉంటుందో గుర్తించారా? ఒక గొర్రెను పోగొట్టుకొనవచ్చును, వెండి నాణాలు పోగొట్టుకొనవచ్చును, అయితే
సొంత బిడ్డను పోగొట్టుకున్నాడు ఎట్లా ప్రియులారా? మనుషుడు ఎంత విశేషం కలిగినటువంటి వాడు. ఆకాశ పక్షుల కంటేను, అడవి పువ్వుల కంటేను, అడవి పుష్పముల కంటేను మనుషుడు ఎన్నో రెట్లు విశేషమైన వాడు. మత్తయి సువార్త 6:26లో మనం గమనించినట్లయితే ఆకాశ పక్షుల కంటేను, అడవి పుష్పముల కంటేను మనుషుడు ఎన్నో రెట్లు విశేషమైన వాడంట. హల్లెలూయా! ఎన్నో రెట్లు విశేషమైన వాడు. ఎందుకంటే ఈ యొక్క మనిషిలో విశేషమైనటువంటి ఆత్మ ఉన్నది. అది నిత్యకాలము కూడా జీవించేది కదా. చిన్న కుమారుడు ఆ ఆస్తిని నాకు పంచిపెట్టమని చెప్పి అడిగినప్పుడు తండ్రి దుఃఖపడి ఉండొచ్చు. ఇజ్రాయేల్ దేశంలో తండ్రి సజీవుడై ఉండగా ఆస్తులను పంచిపెట్టరు. అలాగూ పంచమని అడగటానికి, తండ్రిని అడగటానికి సజీవంగా చంపటంతో సమానం అన్నమాట. అతను మంచి ఉద్దేశంతో అడగలేదు. ఒక వృత్తి వ్యాపారం ప్రారంభించడానికి మొట్టమొదటిగా అడగలేదు. వేశ్యల యొద్ద తన ఆస్తిని నాశనం చేయటానికే అతడు అడిగాడు. స్నేహితులతో చెడ్డ మార్గం ఉల్లంఘించడానికే అతడు అడిగాడు. కుమారుడు ఆస్తిని చూసుకుని వెళ్ళినా కానీ తండ్రి కుమారుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు తిరిగి వస్తాడో అతడు మనస్సు మార్చుకొనడా అని తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. మనలో ఉన్నటువంటి లోకాస మన తండ్రి యొద్ద నుంచి వేరు చేసి తుదకు పందుల యొద్దకు నడిపిస్తుంది. పందుల్లో వేలాది అపవిత్రాత్మలు నివసిస్తూ ఉన్నాయి. ఒక దినము అతనికి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి యొద్దకు వెళ్ళి పాపమును ఒప్పుకొని సమాధానపడ్డాడు. ఆ దృశ్యాన్ని మీ మనోనేత్రాల యొద్దకు తీసుకొని రావాలని చెప్పి ఆశపడుతున్నాను. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక దినం అతనికి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి యొద్దకు వెళ్ళి పాపాన్ని ఒప్పుకొన్నాడు, సమాధాన పడ్డాడు. అతడు వచ్చుటకును బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు అతను వచ్చుటను చూసి అతని అన్నయ్య మరి చూడక మునుపు, ఇంట్లో ఉన్నటువంటి పనివారు చూడక మునుపు, గ్రామంలో ఉన్న ప్రజలు చూడక మునుపు అతడిని చూసినది, అతని కొరకు ఎదురు చూస్తూ ఉన్నది తండ్రి మాత్రమే. అంతేకాదు తండ్రి తన కుమారుని చూసి కనికరపడి పరిగెత్తి వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఒక పాపి పశ్చాత్తాపపడటాన్ని మొట్టమొదటగా చూసేవాడు కనికరం కలిగినటువంటి ప్రభువే. హల్లెలూయా! అతని కొరకు శ్రమలను సహించి సిలువ వేయబడిన యేసు ఆయనను చూస్తూ ఉన్నాడు. నీవు ఒక అడుగు వేసి ప్రభువును వెదకని ఎడల ఆయన 1000 అడుగులు ముందుకు వేసి నిన్ను ఎదుర్కొని వచ్చి కౌగలించుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. తిరిగి వచ్చిన కుమారుడికి మరి ఎన్నో కార్యాలను ఆ తండ్రి సిద్ధం చేశాడు. ప్రశస్త వస్త్రము ధరింపజేశాడు. చేతికి మరి ఉంగరము, అలాగే 3వదిగా పాదాలకు చెప్పులు, 4వది క్రొవ్విన దూడ, 5వది వాద్యాలు వాయించేటువంటి వారు, నాట్యం చేసేవారు. ఆ తండ్రి సంతోషానికి హద్దులు లేవు, అవధులు లేవు. సాధారణంగా లోకానుసారమైనటువంటి తండ్రి హృదయంలో అంత ప్రేమను ఉంచినటువంటి ప్రభు తన హృదయంలో ఎంత ప్రేమ కలిగి ఉంటాడో గుర్తించారా? ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా మీరు మా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు. ప్రేమతో పిలుస్తున్నాడు యేసయ్య ఈరోజు నిన్ను. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్యలారా
మీరు నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని ఆయన ప్రేమతో నేను పిలుస్తూ ఉన్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియులరా, నేనేమి తప్పిపోలేదంతా బాను అనుకుంటున్నాము. ఒకసారి పరిశీలన చేసుకోండి. వాక్యానుసారంగా దేవునికి సమీపంగా దగ్గరగా జీవిస్తున్నారో లేదో. స్తోత్రం దేవా, ఈరోజు నీవు మమ్మల్ని వెతుకుచూ వచ్చావు, అద్భుతం చేశావు. నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించిన పొందుకుని ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్.